ఇవాళ ముఖ్యమంత్రి గారు ఏం చెప్పిండండి? కేసీఆర్ కొత్త వరకు మాఫీ చేసిండు, ₹1,00,000 రుణం మీకు మాఫీ అయింది కాబట్టి ఉరుకును మీరు బ్యాంకులకు పరిగెత్తుండ్రి. మీరు లగెత్తిపోయి మళ్ళీ 2 లక్షలు తెచ్చుకోండి. డిసెంబర్ 9 నాడు మొత్తం మాఫీ. డిసెంబర్ 9 ఎన్ని రోజులు అయిందండి? 4వ మాసం నడుస్తూ ఉంది ప్రభుత్వం వచ్చి. ఈ డ్రామాలు కాదు కదా. When December 9 has gone, Mr. Chief Minister, where are you sleeping? I am asking you. ఎప్పుడు పోయింది డిసెంబర్ 9? మీ ఇష్టం వచ్చిన సొల్లు పురాణం వాగ్దానాలు చేసి ప్రజలను గోల్మాలు దింపి జస్ట్ 1.8% ఓట్లతో మీరు గట్టెక్కి మీరు ప్రభుత్వానికి వచ్చినారు. మిమ్మల్ని ఎట్లా వదిలిపెడతాం అనుకుంటారు? మేము తరుముతాం, ఇప్పుడు తరిమి కొడతాం, నిద్ర కూడా పోనీయం. ఇలా ఏమవుతున్నది? బ్యాంక్ కూడా వచ్చి డైరెక్ట్గా చెప్తున్నాడు. అమాయక రైతులు వాళ్ళు తెలియక వాళ్ళు మాట్లాడుతున్నారు. సార్ రేవంత్ రెడ్డి చెప్పింది కదండి డిసెంబర్ 9 మాఫీ చేస్తామంటే, రేవంత్ రెడ్డి బీవంత్ రెడ్డి జాంతానని నువ్వు కట్టాలి బిడ్డ, దాన్ని మాకు సంబంధం లేదు, ఈమన్ ప్రభుత్వాన్ని ఈమన్ డబ్బులు ఈమన్ చెప్పినారు. మాకు ఈమన్ అండి, మేము వసూలుకు రాము అని నోటీసులు ఇచ్చి వాళ్ళని సతాయిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఏమైంది? మీరు రైతు బంద్ వేయలేదు, ప్రైవేట్ అప్పులు తెచ్చుకున్నారు, ప్రైవేట్ వడ్డీలకు పోయినారు, అట్ట కొంత నాశనమైనారు. ఇలా బ్యాంక్ కూడా మళ్ళీ ఇచ్చే పరిస్థితి లేదు. పంట వేసుకుందామంటే ఇప్పుడు ఏం కావాలి వాళ్ళ గతి? ఏమైతుంది రైతుల గతి? మీకు ఆలోచన ఉన్నదా? కనీసం ప్రభుత్వంలో థింకింగ్ అనే చేస్తున్నారా? మీకు ఆ బరువైన హృదయం అని ఉన్నదా? అంత విశాలంగా ఆలోచిస్తున్నారా? అంటే రైతుల పక్షాన్ని వాడు మాట్లాడేటోడు ఉండడు, అడిగేటోడు ఉండడు అని మీరు అనుకుంటున్నారా? అట్లా కాదు. బీఆర్ఎస్, నేను రైతులను ఒక్కటే చేతులెత్తి దండం పెట్టి చెప్తా ఉన్నా, దయచేసి మీకు దండం పెడతాను, ఆత్మహత్యలు చేసుకోకండి. వాళ్ళే వచ్చి బుద్ధి కొట్టి నోరప్ప చెప్పినట్టు వచ్చి అక్కడ వాళ్ళే ఏదో బండని అక్కడ వెళ్ళిపోయిన పొలాన్ని చూపిస్తున్నారు. వాళ్ళు అందరూ అదే దగ్గరికి వెళ్ళి చూస్తారు తప్ప వేరే ఎక్కడికి వెళ్ళరు మా నియోజకవర్గంలో. ఎందుకంటే అదే దగ్గరం ఉంది ఎండి, కాబట్టి వాళ్ళు అక్కడికే వెళ్తారు. దాన్ని కూడా ఒకసారి మీరు అందరూ కూడా మా మీడియా మిత్రులు అందరూ కూడా ఒకసారి గమనించండి. ఎవరివైనా అదే దగ్గరానికి వెళ్తున్నారు. అది అక్కడనే మనకంతా షూటింగ్ కానీ అర్థమైపోతుంది. వాళ్ళంతా కూడా సినిమా షూటింగ్ కి స్పాట్కి వెళ్ళినట్టు వాళ్ళు అదే స్పాట్కి వెళ్తారు. మరి ఇంత రైతన్నల మీద ఎంత ప్రేమ చూపించడం నాకు చాలా నచ్చింది. మీ ప్రేమలో దొంగ ప్రేమలో గతంలో కనుక చూసినట్టయితే 10 సంవత్సరాలు కేసీఆర్ గారు ఫామ్ హౌస్ దాటి ఎక్కడికి వచ్చినట్టు లేరు, రాలేదు కూడా. మరి అందుకే ప్రజలు గట్టిగా చెప్పేది సమాధానం. ఇప్పుడు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మా నియోజకవర్గం నుంచి అంతకన్నా గట్టిగా చెప్తారు సమాధానం. మరి ఆ 10 ఏళ్లలో రాలేదు బయటకు, కానీ ఈ రోజు వచ్చి పొలం బాట పట్టిన అంటుంది. అదే పొలం బాట పట్టిందని నాకు నిజంగానే పొలం బాట పట్టింది. అందరూ ఆ ఒక్క పొలం బాటనే పట్టింది. మన టోపీరావు గారు గతంలో కూడా వచ్చింది మన నియోజకవర్గానికి ఎన్నికల కన్నా ముందు. అప్పుడు టోపీలు పెట్టలేదు, కానీ ప్రజలు అన్ని గమనించి అన్ని తిట్టుకొట్టి టోపీరావు గారికి బాయ్ బాయ్ చెప్పిండ్రు. అయినా కానీ అర్థం కావట్లేదు. స్టేషన్ లో వస్తున్నారు ఇక్కడికి. మరి గత 10 సంవత్సరాలు ఉండేది మీ ప్రభుత్వం కాదా కేసీఆర్ గారు? మీరు మా పాలకుర్తి రిజర్వాయర్, చెన్నూరు రిజర్వాయర్ అసలు దాని ఫౌండేషన్స్ తో వేసిందే 10 ఏళ్ల కిందట మా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వము. అది ఎక్కడ వేసిన పనులు అన్ని కూడా అక్కడనే ఉన్నాయి, ఎక్కడ కూడా పనులు ముందుకు సాగలేదు గత 10 ఏళ్ల నుంచి. అవన్నీ కూడా అసంతృప్తిగా ఉన్నాయి. మరి అవన్నీ మీ తప్పులు కావా? మరి భూసేకరణ కూడా చేయలేకపోయింది ఆ పాలకుర్తి రిజర్వాయర్, చెన్నూరు రిజర్వాయర్. పాలకుర్తి రిజర్వాయర్ కి 50 కిలోమీటర్లు కాలువ దొంగలకి భూసేకరణ చేసేది ఉంటే, అట్లనే చెన్నూరు రిజర్వాయర్ కి 151 కిలోమీటర్స్ కి కాలువలు దొంగడానికి భూసేకరణ చేసేది ఉంటే చెయ్యలేదు. మరి ఆనాడు ఈ రిజర్వాయర్ పాలకుర్తి రిజర్వాయర్ కి 0.25 టీఎంసీల నీళ్లు, అట్లనే చెన్నూరు రిజర్వాయర్ కి 0.58 టీఎంసీల నీళ్లు సాగునీరు అందే విధంగా ప్రణాళికలు చేసింది. కానీ అన్ని కూడా ఎక్కడికక్కడనే పనిచేయు కాలేదు.